ఎప్పుడు లేని కన్నీ విని ఎరుగని దారుణాలు, కనీ విని ఎరుగని చంపడాలు ఇవన్నీ ఈ ఇయర్ చాలా చూస్తాం మనము. చాలా కలిసి వచ్చింది అనుకుంటా అందరికి, చంపడము చనిపోవడం అదంతా. నాకు నిజంగా మాటలు రావట్లేదు. నవ్వకండి, సిగ్గుండాలి. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో హాస్టల్లో పాపం ఆడపిల్లలు చదువుకోవడానికి ఎంతో కష్టపడి చదువుకోవడానికి వచ్చి పార్ట్ టైం జాబ్ చేసి వాళ్ళు ఏదో కష్టపడి వస్తుంటే ఈ ఎదవాళ్ళకి ఆడపిల్లల మీదేనా కన్ను? వాళ్ళకి భార్యలు లేరా? అసలు వాళ్ళకి పిల్లలు లేరా ఇంట్లో? వాళ్ళ పిల్లలకి ఎవరన్నా నెంబర్లు అడిగి ఇట్లా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వచ్చేస్తారు పైకి 100 మంది దాకా వచ్చేస్తారు. అలాంటిది మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, మన పిల్లకి ఇట్లా జరిగితే ఎట్లా అని చెప్పేసి ఎవరన్నా దృష్టిలో పెట్టుకొని మసులుకుంటున్నారా? ఛీ, ఏం మనుషులో ఏమో అర్థం కావట్లేదు. నిజంగా నీచంగా తయారైతుంది ఈ సమాజం మొత్తము. ఆడపిల్లగా పుట్టడమే పాపం. ఎంత పాపం అంటే ఒకటి చేతిలో బలి అవ్వాల్సిందే ఈసారి ఆడపిల్లలు పుడితే. ఇప్పుడు పుట్టారనుకోండి, చనిపోవడానికే పుట్టాలి, ఒకళ్ళ చేతిలో బలి అవ్వడానికే పుట్టాలి. కానీ స్వేచ్ఛ లేదు వాళ్ళకి. నిజంగా చెప్తున్నా కదా నేను, స్వేచ్ఛ లేదు వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ అని లేదు. మొన్న నైట్ ఒక నెంబర్ ప్లేట్ లేని కార్లో ఒక అమ్మాయిని 4 కిడ్నాప్ చేశారంటే వాళ్ళు ఎక్కడ పోయి సాఫ్ట్వేర్లు కానీ ఎక్కడన్నా రాత్రులు జాబ్ చేసి వస్తూ ఉంటారు. ఒంటరిగా ఉన్నది చూసి కాపు కాసి వాళ్ళు ఫాలో చేసి ఎంత టార్గెట్ చేస్తున్నారు ఆడపిల్లల్ని తెలుసా మీకు? కన్న తల్లిదండ్రులు ఇంటికి వచ్చే వరకు మా పిల్లలు ఎప్పుడొస్తారా అని చెప్పేసి పాపం వాళ్ళు నిద్రపోకుండా వాళ్ళ కోసమే కాపలా కాస్తుంటే ఈ రోజు కొంతమంది ఏమో ఇలా ఒకళ్ళ చేతిలో బలైతున్నారు, ఒకళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు, కొంతమంది శవాలయ్యి ఇంటికి వస్తున్నారు. అమ్మాయిలు ఏమీ లేకుండానే అబ్బాయిలు అంత దూరం వస్తారా? అమ్మాయిలు ఏమీ లేకుండానే బాయ్స్ అంత ధైర్యం చేస్తారా? నేను చాలా మంది కొంతమంది మంచి ఆడపిల్లల గురించి 50% చాలా మంచి పిల్లలు ఉంటారని చెప్పాను. కానీ అమ్మాయిలది కూడా తప్పు ఉంటుంది. తప్పు లేదని నేను ఏ వీడియోలో చెప్పట్లేదు కదా. ఒక అమ్మాయి చాలా వీడియోలో చూసుకోండి, ఒక అమ్మాయి అబ్బాయిని చనువు ఇస్తే మాత్రము ఎంత దూరమైనా వస్తాడు. అదే మనము ధైర్యంగా ఉండి నువ్వెవడ్రా అని చెప్పేసి చెప్పు తీసుకొని కొట్టి ఇలా చేస్తే మాత్రము ఎవ్వరు సాహసించరు, రారు, ముందుకు కూడా రారు. అలా ఉండాలి ప్రతి ఒక్క అమ్మాయి. నేను ఏమంటున్నానంటే మీకు మీరే కాపాడుకోవాలి, మీకు మీరే ఫైట్ చేయాలి. మీకు మీరే ఎలా ఉండాలంటే అరే ఈ అమ్మాయితో పెట్టుకుంటే వద్దురా నాయన అని 10 మంది అనుకునేలా చెయ్యాలని చెప్పేసి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా నేను. కొంతమంది ఏం చేస్తున్నారంటే అబ్బాయిలకి ఇదేంటంటే ఇది లవ్ అని చెప్పేసి, ప్రేమ అని చెప్పేసి ఈ లవ్ ట్రాక్ లో వెళ్తున్నారు. రైల్వే ట్రాక్ లో కాదు, లవ్ ట్రాక్ అనేది ఒకటి ఉంటది. అది మొత్తం ఫేకే. లవ్ ఈ కాలంలో లవ్ అనేది లేదమ్మా. నిజం చెప్తున్నా నేను. ఓన్లీ డబ్బు కోసం మదం ఎక్కి కామంతో చచ్చిపోతున్నారు. మగోళ్ళ కంటే ఆడోళ్ళు వాళ్ళకి ఎక్కువైపోయింది ఇప్పుడు. ఏంటంటే చెప్పలేను, ఒక ఆడపిల్లగా చెప్పాలి నేను. ఎందుకంటే మొన్నటికి మొన్న 4 లవ్ చేసింది, వాళ్ళు 4 తన్నుకొని వచ్చారు ఒక చోట. ఇవే 4 కాదు 10 మందినైనా మెయింటైన్ చేసే సత్తా బలము ఇప్పుడు ఆడవాళ్ళు వాళ్ళు చూపిస్తున్నారు మా సత్తా ఏందో. నేను ప్రతిసారి ఒకటి అనేదాన్ని, మగోళ్ళ కంటే ఆడవాళ్ళు ఒక అడుగు ముందుకే ఉంటారన్న అంటున్నాను. కానీ ఇదేందిరానైనా 10 అడుగులు ముందుంటున్నారు వాళ్ళు. ప్రతి దాంట్లోనూ సంపాదించడంలో గాని ఇలాంటి ఎదవేషాలు వేయడంలో గాని 10 అడుగులు ముందే ఉన్నారు వాళ్ళకంటే ఫస్ట్. అది అక్కడ ఉండే అంటే హాస్టల్ అమ్మాయిలు ఏంటి సెక్యూరిటీ గార్డు ఇలా ఓనర్స్ ఇలా రావడం ఏంటి అంటే ఇక్కడ ఈ హాస్టల్లో ఇలానే వస్తారు, ఇష్టం ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడతారు. ఇంత దారుణంగా దిగజారేంటి? చెప్తున్నా కదా. ఇప్పుడు వాళ్ళు నిజంగా నెంబర్లు అడగడము, మరి అక్కడ హాస్టల్స్ లో ఏం జరుగుతుందో ఏమో తెలియడం లేదు మనకి. అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. నేను చెప్తున్నాను, మీరు తల్లిదండ్రులను వదిలేసి మీరు ఇక్కడ చదువుకోవడానికి ఉద్యోగాల కోసం వచ్చి పాపం హాస్టల్లో ఉండి ఏదో చేస్తున్నారు. కానీ ఇలాంటి దుర్మార్గుల చేతుల్లో బలి కాకండి. మీరు కావాలంటే ఇలా ఎవరన్నా సపోజ్ మిమ్మల్ని టార్చర్ పెట్టారంటే పోలీస్ స్టేషన్లు లేవా? ఉన్నాయి కదా. ఎవరైతే హాస్టల్స్ లో ఇలా బిహేవ్ చేస్తారో పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. 100% ఇవ్వాలి. అక్కడ మీరు ఉండకండి, మీరు వేరే చోటైనా జాయిన్ అవ్వచ్చు. ఆ డబ్బులు వేరే చోట పెడితే ఎక్కడైనా మీరు హాస్టల్లో ఉండొచ్చు. కానీ అదే హాస్టల్లో మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారంటే మీరు ఉండకండి దయచేసి. పోలీస్ స్టేషన్ చట్టాలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా జరిగితే వెంటనే మీరెళ్ళి కేసు పెట్టాలి.
అది లేదు అంటే అప్పటి వరకు అప్పుడు మీరు పెడితేనే వాళ్ళ బుద్ధి మీరు చెప్పాలి, మీరు భయపడకూడదు. ఎవరైనా సరే ముందడుగు వేసి మీరు సత్తా ఏందో చూపించి మీరు చాటుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పుకుంటూ వస్తున్నాను. మీరేందో జనాలకి చూపించాలి, ప్రతి ఒక్కరికి చూపించాలి, అబ్బాయిలు కూడా మీ ఏందో చూపించాలి. ధైర్యం అనేది, సాహసం అనేది మీలో ఉండాలి. కానీ మీరే ఇలాగా చేస్తే మీ ప్రాణాలు మీరే రిస్క్ లో పెట్టుకున్నట్టు అవుతుంది. అందుకని హాస్టల్స్ లో చాలా హాస్టల్స్ లో చూసా నేను ఇలా దారుణాలు జరగడము. కానీ ఏదన్నా ఎవరన్నా ఏమన్నా అంటే ఫస్ట్ మీరు వెళ్ళి చేయాల్సిన పని ఏంటి, 100కి డైల్ చేయాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళ తాట మీరే తీయాలి. అట్లయితేనే అబ్బా వీళ్ళతో పెట్టుకోకూడదు రా నాయన అని చెప్పేసి అప్పుడు బుద్ధి వస్తుంది వాళ్ళకి. లేదు మీరు భయపడుతూ మీరు సెన్సిటివ్ గా ఉన్నారనుకోండి, బతకలేరు. సమాజం మిమ్మల్ని బతకనివ్వదు. అది చెప్తున్నా నేను. ఫస్ట్ సమాజం బతకనివ్వదు. ఆడపిల్ల ఈ కాలంలో, ఆ కాలంలో అంటే వేరే ఒక విధంగా ఉండేది, కానీ ఈ కాలంలో మాత్రము ధైర్య సాహసాలతో ఉండాలి ప్రతి ఒక్క ఆడపిల్ల. నేను ఇదే చెప్తున్నా, ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్.